నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. ప్రపంచ రాజకీయాల్లో భద్రతా వ్యవహారాల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన రహస్య కోణంతో కనిపించే వ్యక్తి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆయన భారత పర్యటనకు సర్వం సిద్ధమవుతోంది. కానీ ఈ పర్యటన సాధారణమైనది కాదు. ఎందుకంటే ఆయన భద్రతా ఏర్పాట్లు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇతరులెవ్వరికీ లేని విధంగా పుతిన్ కోసం తీసుకొస్తున్న భద్రతా సామాగ్రి, వస్తువులు విస్మయానికి గురి చేస్తున్నాయి. తిండి, నీరు మాత్రమే కాదు, చివరికి ఆయన ఉపయోగించే టాయిలెట్ కూడా రష్యా నుంచే వస్తోంది. అవును, ఇదంతా పుతిన్ సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగం. ఆయన భద్రతా వలయం ఎంత ఉందో, ఆయన వెంట వచ్చే ఏర్పాట్లు ఏంటో, ఎందుకంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 4-5 తేదీల్లో భారత గడ్డపై అడుగు పెట్టనున్న రష్యా అధ్యక్షుడు రాక ఒక ప్రత్యేక మిషన్. పుతిన్ భద్రతా వలయం ఆయన కాలు మోపే దేశ సరిహద్దు దాటి రష్యా నుంచే మొదలవుతోంది. ఆతిథ్య దేశం ఇచ్చే ఆహారాన్ని, నీటిని ఆయన అస్సలు ముట్టుకోరు. తాగే నీరు, తినే ఆహార పదార్థాలు అన్నీ కూడా మాస్కో నుంచే ప్రత్యేకంగా దిగుమతవుతాయి. వాటిని వండేవారు కూడా రష్యా నుంచే వస్తారు. అంతేకాదు, పర్యటనలో ఆయన ఉండే హోటల్ గదిలో కూడా అత్యంత కట్టుదిట్టమైన మార్పులుంటాయి. సబ్బులు, షాంపూలు, టూత్ పేస్ట్ ప్రతిదీ రష్యాదే. ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఉపయోగించరు. రష్యా నుంచి ప్రత్యేకంగా మొబైల్ బాత్రూమ్లు తీసుకొచ్చి గదిలో అమర్చుతారు. ఆయన రహస్య సంభాషణల కోసం ప్రత్యేకంగా సెక్యూర్ టెలిఫోన్ బూత్. ఈ సెక్యూరిటీ ఎంత ఎక్స్ట్రీమ్ అనేది దీనిని బట్టే తెలుస్తోంది. ఇక ఆయన ప్రయాణించే విమానం, దాని పేరు ఎగిరే క్రెమ్లిన్. బంగారు పూతతో మెరిసిపోయే ఆ విమానంలో అణ్వాయుధ వినియోగానికి ఆదేశాలు జారీ చేసే కమాండ్ బటన్ కూడా ఉంటుంది. అది ఎప్పుడూ ఆయనతో పాటే ప్రయాణిస్తూ ఉంటుంది. రోడ్డు మార్గంలో ప్రయాణానికి బుల్లెట్లు, గ్రెనేడ్లు, రసాయన దాడులను తట్టుకునే RS సెనేట్ కారు, 4 టైర్లు పంక్చర్ అయినా పరుగు తీసే ఈ బుల్లెట్ ప్రూఫ్ బీస్ట్ కూడా రష్యా నుంచే వచ్చింది. అధ్యక్షుడి చుట్టూ ఎప్పుడూ 4 అంచెల కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. గార్డుల చేతుల్లో ఉండే బ్రీఫ్ కేస్ అవసరమైతే క్షణంలో బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ గా మారి అధ్యక్షుడికి రక్షణ గోడలా నిలుస్తోంది. కేవలం 2 రోజుల పర్యటన కోసం రష్యా దేశాధినేతకు ఈ స్థాయి భద్రత. ఏ దేశంలో పర్యటించినా రష్యా ఆత్మరక్షణ, రష్యా భద్రతా వలయం ఆయన వెంట ఉండాల్సిందే మరి.